యాడికి మండలంలో చేపట్టిన యువ చైతన్య బస్సు యాత్ర ఇవాళ ముగిసింది. దీంతో యాడికిలో పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒక కుటుంబానికి ఒకటే సీట్ అనే నినాదం జేసీ ఫ్యామిలీకి వర్తిస్తుందా లేదా అనే అంశంతో పాటు మిగిలిన రాజకీయ అంశాలపై మనమైతే మాట్లాడడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఏదైతే ఉందో టీడీపీలో ఒక కుటుంబానికి ఒకే సీట్ అనే నినాదం ఉంది, మరి మీ కుటుంబానికి 2 అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? నేను ప్రచారం చేస్తాను ఆయన చెప్పినాడు పాపమ్మ. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. అసలు ఈ పొద్దు బీజేపీ వాళ్ళు పిలిచినారు, మళ్ళీ రేపు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారు, అందరికీ చేయాలా. మేము అడిగే రిక్వెస్ట్ ఏమంటే 5 ఏళ్లలో ఎవరు అవస్థపడలే. ఆయన కూడా 4 సంవత్సరాల తర్వాత మా చంద్రబాబు కూడా బయటకు వచ్చింది. మేము అవస్థపడినాం, మాకు ఇవ్వండి. అదిగా పోయినసారి కంటెస్ట్ చేసినాడు. ఇంకోటి ఏమంటే ఇంతవరకు అనంతపూర్ డిస్టిక్లో ఎంపీ పోస్టు ఫస్ట్ వచ్చి పైడి లక్ష్మయ్య గారు, మళ్ళీ ముస్లిం ఖాన్, మళ్ళీ వచ్చి ఆయన నారాయణ స్వామి గారు, దాని తర్వాత దరూర్ పుల్లయ్య, అందరూ రెడ్లే ఓసీలే కమ్మోళ్ళు వాళ్ళు వచ్చారు, ఒక ముస్లిము. మరి అలాంటప్పుడు మాకు ఇవ్వకుండా మేము అడగడం తప్పేముంది? అది ఇప్పుడు వేరే ఎంపీలు వాళ్ళు పిలిస్తే వాళ్ళని ఏమన్నారు, మేము వద్దు అంటున్నారు. సో మా కష్టం చేయాల్సింది మాకే. మా అంత కష్టం ఎవరు పడలే. నేను దగ్గర 480 కోట్లు పోగొట్టుకున్నాను. నా బస్సు రూట్లు అన్నీ పోగొట్టుకున్నా, బస్సులు పోగొట్టుకున్నా, లారీలు అంటే అది ఉంది అని చెప్పి నేను అడగను. నేను డబ్బుల పైన ఇవి అన్నీ నేను డబ్బులు అడగడంలే. నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇవ్వండి, విల్ బీ విత్ యూ అండి. అది అంతకుముందు మా అన్న కూడా ఎంపీ, మా నాయన కూడా ఎంపీనే. మేము రాజకీయము 42లో స్టార్ట్ అయింది. ఈ పొద్దు వస్తాను చూడాలని. ఇండియాలో ఏదైనా ఫ్యామిలీ ఉందంటే మా ఫ్యామిలీనే ఈ రోజు కూడా ఫైట్ చేస్తాను. అది వైసీపీ సామాజిక సమీకరణల నేపథ్యంలో 2 ఎంపీ స్థానాలను బీసీలకు ఇచ్చింది. మరి అనంతపురం పార్లమెంటు మీరు బీసీకి మీకు ఏమన్నా చెప్తున్నాడు? బీసీ ఎన్నిసార్లు గెలిచినారు? 52 నుంచి. ఊరికి సమీకరణ ఎవరయ్యా చెప్పింది? సరే, పవన్ నిలబడినప్పుడు, ఆయన నిలబడినప్పుడు, రంగయ్య గారు నిలబడి ఎన్ని ఓట్ల డిఫరెన్స్? 2000 రాయదుర్గలో పవన్కి 38,000 అందరూ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి. మాకు ఉంది కాబట్టి మేము చెప్తాం. దివాకర్ రెడ్డి ఎప్పటి నుంచో రాజకీయంలో అనంతపురం డిస్టిక్లో ఉన్నాడు, ఆయనకు ఫాలోయింగ్ ఉంది ఈ రోజు కూడా. అందుకని మేము అడుగుతున్నాము. తప్పే ఉంది, ఇంట్లో తప్పులేదు కదా. ఇవాళ ఏదైతే ఉందో బీజేపీతో మాట్లాడడానికి చంద్రబాబు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే జనసేనతో మీరు పొత్తులో ఉన్నారు, మరోవైపు బీజేపీతో కూడా పొత్తు ఉంటుంది అనుకుంటున్నా. లేకపోతే అంత దూరం ఎందుకు పిలుస్తారు? ప్లస్ కమ్యూనిస్ట్తో కూడా అన్ని పార్టీలతో ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, నన్ను చూసి భయపడుతున్నారంట. నిన్ను చూసి వాళ్ళు భయపడలే, ప్రజలు భయపడినారు. ఇప్పుడు ఓటేసేది ప్రజలు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఇంకోటి కాదు. నీ సొంతం చెల్లెల్లో బయటకు వచ్చి ఎంత దుష్పచ్చంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు. తిట్టేది లేదా వాళ్ళని? నీకు తిట్టించుకోవాలో, అందరిని తిట్టాలనేది. ఎవడెవడో అంటాడు రాజశేఖరుడి కూతురే కాదంటే ఇంకెవరు? ఏంటి మాటలు? మంచిది కాదు, మాట్లాడకూడదు అట్లా. తప్పు. వాళ్ళకి చెప్పాలా మాట్లాడకూడదు ఇట్లని. పెద్ద ఇంటి నుంచి వచ్చినప్పుడు అట్లా మాట్లాడకూడదు. ఏదైతే ఉందో తమ ఫ్యామిలీ పడిన ఇబ్బందిని చూసి ఆ ఇబ్బంది చూసైనా తమకు టికెట్ కొట్టాయించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో పొత్తులు ఉన్నాయి, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. 50 నుంచి అనంతపురం పార్లమెంట్ సంబంధించి రెడ్లే అధికంగా గెలిచిన పరిస్థితి ఉందని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తమ కుటుంబానికి సంబంధించి 2 సీట్లు కేటాయించాలని ఇదివరకే చంద్రబాబును అడిగామని ఆ దిశగానే ప్రయత్నాలు ఉంటాయని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. యాడి నుంచి కెమెరా శ్రీనివాస్.